హలో అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే అల్లూరులో ఉన్న పోలేరమ్మ తల్లి గుడికొచ్చేసాము. మా ఊరికి దగ్గరే అయినా కూడా మేము ఇది వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. ఇక్కడికెళ్ళడానికి కూడా ఒక రీజన్ ఉంది. అంటే మాకు 1 అవర్ జర్నీ అనమాట మా ఊరు నుంచి ఈ ఊరికెళ్ళడానికి. మాది గౌరవరము. ఇంకా అల్లూరు వెళ్ళేదానికి ఒక 1 అవర్ జర్నీ పడుతుంది. సో, ఇంక ఇక్కడైతే మా అక్క వాళ్ళు పల్లకీ సేవ చేయించుకుంటున్నారనమాట అమ్మవారికి. సో, ఇంక పిలిచారు. ఫస్ట్ టైము మా అక్క వాళ్ళ వల్ల ఈ గుడి అయితే చూస్తున్నాం అనమాట. చాలా బాగుంది ఈ గుడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, చాలా ప్రశాంతంగా ఉంది గుడిలో వైబ్స్ అంతా కూడా. అలా ఎంట్రన్స్లో వెళ్తూనే మాకు ఒక సూపర్ పవర్ వచ్చేసినట్టు అనిపించింది ఈ గుడిలోకి వెళ్తుంటే. అండ్ ఈ గుడి విషయానికి వస్తే స్టార్టింగ్లో అయితే ఇలా ఉంటుందన్నమాట ఎంట్రన్స్. ఇలా అయితే లోపలికి వెళ్ళాలి. నెల్లూరుకి కూడా దగ్గరే అనమాట. ఎవరైనా నెల్లూరులో ఉన్న వాళ్ళు ఈ గుడిని అయితే తప్పకుండా ఒకసారి చూడండి. చాలా పవర్ఫుల్ పోలేరమ్మ తల్లి. అండ్ ఇలా అయితే లోపలికి వచ్చాము. ఇక్కడ ధ్వజస్తంభం ఉంది. ఇలా లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే ఇక్కడైతే మేళాలు అన్నీ వాయిస్తూ ఉన్నారనమాట. పల్లకి సేవ ముందు కూడా మేళాలు వాయిస్తారు. ఇలా అయితే కూర్చొని వాయిస్తూ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ అయితే ఈ గుడిలో జాతర చేస్తారు. చాలా పవర్ఫుల్ ఇక్కడ అమ్మవారు. అండ్ సూపర్గా చేస్తారు జాతర అయితే. ఇంకా మేము ఇలా ఎంట్రన్స్ అవ్వగానే ఇక్కడైతే నేను ఒక విషయం గమనించాను. చూడండి, ఇక్కడ లేడీస్ కూడా మేళం వాయిస్తున్నారు. అన్ని రంగాల్లో కూడాను ఆడవాళ్ళు ముందుంటున్నారు. ఈ విషయాన్ని బట్టి మీరు గమనించండి. అండ్ ఇంకా గుడి లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడైతే నించొని అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. అక్క వాళ్ళు అయితే లోపల పూజ చేయించుకుంటున్నారు. అక్క వాళ్ళంటే మా పిన్ని కూతురు అనమాట. ఇంకా వాళ్ళు పల్లకి సేవ చేయించుకుంటున్నారని చెప్పా కదా, ఫస్ట్ పూజ అయితే చేయించుకోవాలి. ఇంకా అందరం పూజ చేస్తున్నారని బయట వెయిట్ చేస్తూ ఉన్నారు నించొని. తర్వాత అయితే 1 by 1 లోపలికి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకోవచ్చు. లోపలికి వెళ్ళి చూడొచ్చు. చాలా బాగా ప్రశాంతంగా అయిపోయింది మా దర్శనం. చాలా చక్కగా అనిపించింది నాకైతే. ఇక్కడ చూడండి, ధ్వజస్తంభం దగ్గర కూడా ఎంత మంచిగా డెకరేషన్ చేశారో. చాలా బాగుంది కదా. అసలు మీకు ఈ గుడి చుట్టూ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇక్కడైతే అమ్మవారిని అలంకారం చేస్తున్నారు అనమాట పల్లకీ సేవ కోసము. అండ్ ఈ గుడి చుట్టూరు వస్తే ఫస్ట్ స్టార్టింగ్ అయితే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడైతే మనం ఏమైనా అర్చన అలాంటివి చేయించుకోవాలంటే ఇక్కడ కూపన్స్ అయితే తీసుకోవాలి మనీ కట్టి. ఇలా మనీ కట్టి లోపలికి వెళ్ళి మన గోత్రము ఇవన్నీ అర్చన చేయించుకోవచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. ఎక్కడెక్కడోళ్ళో అయితే ఈ గుడికి వస్తారంట. అంత పవర్ఫుల్ అమ్మవారికి. వచ్చినప్పుడు ఉత్తి చేతులతో రారు కదా. అమ్మవారికి చీరలు అయితే పెడతారు. కాస్ట్లీవి పట్టు చీరలే పెడతారు. వాళ్ళకి అంత నమ్మకం అమ్మవారి మీద. నార్మల్గా జాకెట్ ముక్కలు ఇవి పెడతారు కదా, కొంతమంది చీరలు కూడా పెడతారులేండి. ఇక్కడైతే చాలా కాస్ట్లీవి పట్టు చీరలు అయితే పెడతారంట. అమ్మవారి దగ్గరికి వచ్చేకి కాస్ట్ అస్సలు చూడరంట. అంత నమ్మకం ఈ ఊరు వాళ్ళకి కానీ, బయట నుంచి వచ్చే వాళ్ళు కానీ చాలా బాగా నమ్ముతారు అమ్మవారిని. ఇక్కడ వచ్చిన చీరల్ని వేలం పాట వేస్తారంట. అమ్మవారి చీరల్ని. అమ్మవారి చీరలు దక్కే భాగ్యం ఎంతమందికి ఉంటుంది చెప్పండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా దర్శనం కూడా అయిపోయింది అనమాట. అమ్మవారు అయితే పల్లకి సేవకి రెడీ అవుతున్నారు. అండ్ తినైతే మా చెల్లెనమాట, మా పిన్ని కూతురు. అండ్ మేమిద్దరం కూడా బయటకు వచ్చేసామన్నమాట పూజ కంప్లీట్ అవ్వగానే. అండ్ ఇక్కడైతే పల్లకి సేవ స్టార్ట్ అవ్వబోతుంది. పల్లకి సేవ అయితే స్టార్ట్ అవ్వకముందు ఇలా అయితే చూడండి, మేళతాళాలు అన్నీ కూడా చాలా బాగా చక్కగా వాయిస్తున్నారు. అలాగే టపాసులు కూడా పేల్చారు. పెద్ద ఉత్సవంలా చేశారనమాట. మేము అసలు అనుకోలేదు పల్లకి సేవ అంటే నార్మల్గా ఉంటుంది అనుకున్నాము. చాలా బాగా చేశారు. అసలు ఎంత బాగుందో మీరే వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. కన్నులకు విందుగా అసలు ఎంత చక్కగా అమ్మవారిని అలంకరించారో. ఈ వీడియో లాస్ట్ దాకా చూసేయండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసేయండి.